బస్సు ప్రమాదం మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతుంది. మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 4 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మిగతా డెడ్ బాడీలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. తారీబాయ్, నాగమణి, నజీర్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, కల్పన, భానూరు, తాలిబాం, మల్లగుండ్ల హనుమంతు, అభిత, గుణమ్మ, షేక్ ఖలీద్ హుస్సేన్, తబస్సుం జహాన్లు డెడ్ బాడీలకు పోస్టుమార్టం కొనసాగుతుంది. క్షతగాత్రులు వెంకటయ్య, బుచ్చిబాబు, అబ్దుల్ రజాక్, వెన్నెల సుజాత, శ్రీను, నందిని, బస్వరాజ్, ప్రేరణ, సాయి, అక్రమ్, అస్లాంలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇక ప్రమాద స్థలాన్ని బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. బాధిత కుటుంబాల్లో సబిత మాట్లాడారు. బస్సు ప్రమాద మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతుంది. మృతదేహాలన్నీ ఒకే చోటకు చేర్చారు. ఒక్కసారి పోస్టుమార్టం మొత్తం చేస్తూ అక్కడి నుంచి మృతదేహాలను ఒక్కొక్కటిగా స్వగ్రామానికి తరలిస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోస్టుమార్టంని ఒకే చోట చేసేలా మొత్తం అక్కడ ఏర్పాట్లు చేశారు. మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 4 మృతదేహాలు పోస్టుమార్టం పూర్తయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మిగతా డెడ్ బాడీలకు సంబంధించిన పోస్టుమార్టం కూడా నిర్వహిస్తున్నారు. ఇటుపక్క ఎవరైతే ఉన్నారో తారీబాయ్, నాగమణి, నజీర్ మృతదేహాలకైతే పోస్టుమార్టం పూర్తి చేశారు. అదేవిధంగా బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా, ఇటు కల్పన, భానూరు, తాలిబాం, మల్లగుండ్ల హనుమంతు, అభిత, గుణమ్మ, షేక్ ఖలీద్ హుస్సేన్, తబ్సుం జహాన్ల డెడ్ బాడీలకు పోస్టుమార్టం ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం దానికి సంబంధించిన సహాయక కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ఓ పక్క ఇప్పటికే ఎమ్మెల్యే కాళే యాదయ్య, పొన్నం ప్రభాకర్ ఆ ప్రాంతాన్ని పరిశీలించి ప్రమాదం జరిగినటువంటి తీరుని మొత్తం కనుక్కొని సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించారు. అదేవిధంగా ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వం తరపున కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా పర్యటించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి వాళ్ళని ఓదార్చి వాళ్ళు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ప్రమాదం జరిగిన తీరును చూసి అక్కడ ఉన్నటువంటి అతివేగమే ప్రమాదం అని కారణం మొదటిగా దానికి సంబంధించినటువంటి అతివేగం వల్లనే ఈ విధంగా ప్రమాదం జరిగిందన్నట్టుగా ఉద్దేశానికి వచ్చారు. అక్కడ జరిగినటువంటి మలుపు అనేది చాలా ప్రమాదకరం. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగినట్లు కూడా ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతున్నట్టు బీఆర్ఎస్ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా తెలిపారు.